నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ దేశవ్యాప్తంగా డాక్టర్లు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వారి యొక్క సేవలు నిలిపివేస్తున్నట్లు నిరసన ద్వారా ప్రకటించారు. అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళ సేవలు నిలిపివేస్తున్నారంటే మనందరికీ తెలుసు ఆ విషయం. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, డాక్టర్లు, అలాగే విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకలు, ఎన్నో కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తున్నప్పటికీ కూడా తీర్పు మాత్రం ఇప్పటికీ వెలువడలేదు. రేప్ చేసిన వ్యక్తి స్వయంగా నన్ను చంపేయండి అని యథేచ్ఛగా అందరి ముందు ఒప్పుకున్నాడు. అతనికి ఎలాంటి శిక్ష విధించని పరిస్థితి. అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. పీజీ ట్రైనీ డాక్టర్ ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఒలింపిక్ గేమ్ చూడడం జరిగింది. చూశాక గేమ్ అయిపోయిన వెంటనే అమ్మకి కాల్ చేసి, అమ్మ ఇవాళ నాది నైట్ షిఫ్ట్, నేను నైట్ షిఫ్ట్లో ఉంటాను అని చెప్పడం జరిగింది. తర్వాత తను డ్యూటీలోకి వెళ్ళి అక్కడ సెమినార్ హాల్లో భోంచేసి అక్కడే నిద్రపోవడం జరిగింది. ఎవరైతే ఈ దుర్మార్గుడు రేప్ చేసిన వ్యక్తి అక్కడికి రాత్రి 4 గంటలకు చేరుకొని లోపలికి సెమినార్ హాల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ సెమినార్ హాల్లో సీసీ కెమెరా లేని పరిస్థితి. ఎందుకంటే దుర్మార్గుడు ఎవరు అని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దాదాపు 24 గంటల తర్వాత కనుక్కున్న పరిస్థితి. అంటే సెమినార్ హాల్లోనే కనుక సీసీ కెమెరా ఉంటే ఈజీగా దొరికిపోయేవాడు. కానీ అక్కడ సీసీ కెమెరా లేని పరిస్థితి. వచ్చాడు 40 నిమిషాల్లో వాడు రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. గొంతు నలిపేశాడు. అలాగే ముక్కు మీద, అలాగే ముఖం మీద గాయాలు, అలాగే ఆమె చేతుల మీద గాయాలు, చెవులోంచి ముక్కులోంచి రక్తం కారుతున్న పరిస్థితి. అది చనిపోయినప్పటికీ కూడా అంటే వాడు ఎంత దారుణంగా ఆమెని ఆ ట్రైనీ డాక్టర్ని చంపాడో మనకి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ వాడు యథేచ్ఛగా చంపేసి సెమినార్ హాల్లో ఆమెను చంపేసి హ్యాపీగా వెళ్ళిపోయి నిద్రపోయాడు. వాడు నిద్రపోయి తర్వాత వాడు ఏదైతే ఎంటర్ అవుతున్నప్పుడు వాని చెవిలో బ్లూటూత్ డివైస్ ఉందో అందులో ఒకటి అక్కడ పడిపోయింది. అది దానికి వాడు ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నాడు అనమాట. ఆ డివైస్కి వాని బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అయ్యే ఉంది. దాని ద్వారా ఇంకా అలాగే వాడు వెళ్ళాక వాని బట్టల్ని శుభ్రం చేసుకున్నాడు. కానీ వాడి యొక్క షూస్ని శుభ్రం చేసుకోలేదు. రక్త మరకలు అలాగే ఉండిపోయి వాడి షూస్ మీద. పోలీసులు ఆ బ్లూటూత్ డివైస్ ద్వారా అలాగే సీసీ కెమెరాలు చూసి అలాగే పలానా వాడు వచ్చాడని నిర్ధారణ చేసుకొని వాడి యొక్క షూస్ చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. అందరి ముందు వాడు యథేచ్ఛగా నేనే చంపాను, నాకు ఉరిశిక్ష వేయండి లేకపోతే నన్ను చంపేయండి అని దర్జాగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంత యథేచ్ఛగా చెప్పినప్పుడు వాడిని అప్పుడే చంపేయడమా లేకపోతే ఏదో ఒకటి తీర్పు తీసుకున్న బాగుండేది. లేట్ చేయడం ద్వారా అంటే పోలీసులు ఇక్కడ లేట్ చేశారని హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖు అల్లకల్లోలం జరిగింది. ఏదైతే హాస్పిటల్లో ఆ రేప్ జరిగిందో మొత్తం ఆ హాస్పిటల్ మీద దాడి చేసి కొంతమంది ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ రూపంలో ఇంకొంతమంది వచ్చి హాస్పిటల్ని దాడి చేసి హాస్పిటల్లో ఉన్న పరికరాలు అన్నీ మొత్తం నాశనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక కోణం వెలువడుతుంది. ఏంటంటే ఇది రాజకీయ రంగు పులుముకుంది. కావాలనే రోజు రోజుకి ఇది దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమం ఇంకా పెద్దగా అవ్వాలి, దేశానికి చెడ్డ పేరు రావాలి. ఎందుకంటే విదేశాల్లో భారతదేశం యొక్క ప్రమాణాలు పెరుగుతున్నాయి. విదేశాల్లో ఎవరైతే విదేశాల్లో ఉన్న ప్రధానమంత్రులు, ఆ దేశం యొక్క ప్రధానమంత్రులు మన దేశంతో సంబంధాలు పెట్టుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్న ఈ టైంలో మన దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి ఒక తీర్పు, వాడు రేప్ చేశాను నన్ను చంపేయండి అన్నప్పుడు వాడిని ముక్కలుగా కోసి లేకపోతే ఉరి తీసి ఏదో విధంగా వాడిని చంపేస్తే అయిపోతుండే. కానీ లేట్ చేయడం ద్వారా ఇప్పుడు దేశం మొత్తం బగ్గుమంటుంది. అలాగే ఈ బాధ ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అలా చంపేయడం వెంటనే ఇంకొంతమంది భయపడేవాళ్ళు. కానీ హాస్పిటల్ యాజమాన్యానికి అక్కడున్న గవర్నమెంట్కి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఎవరైనా అధికారి గవర్నమెంట్ వాళ్ళకున్న సంబంధాలతోటి లేట్ చేశాడా కావాలని, మరి ఏంటి ఇంకొక కోణం కూడా ఉంది. గ్యాంగ్ రేప్ జరిగిందా లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారా
వీడు డ్రగ్ తీసుకున్నాడా, లేకపోతే వీడు ఇంకా ఏమైనా మర్డర్స్ చేశాడా ఇంతకుముందు, ఇలాగే ఏమైనా రేప్స్ చేశాడా, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో లేట్ చేశారా, ఇక్కడ ఎన్నో సందేహాలు అయితే తలెత్తుతున్నాయి. కానీ చివరిగా ఏమవుతుందంటే భారతదేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. ఎందుకంటే మనం బంగ్లాదేశ్లో చూసుకున్నాం, ఎక్కడ ఏం జరిగినా, వేరే దేశం మీద యుద్ధం చేసినా, అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చినా, లేకపోతే ఏ దేశంలో ఏం జరిగినా కూడా అందరూ భారత్ వైపే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారతదేశం ఈ విషయం మీద ఎలా స్పందిస్తుంది అనే విధంగా భారతదేశం వైపు చూస్తారు. అలాంటిది మన భారతదేశంలోనే ఒక రేప్ చేసిన వ్యక్తి దర్జాగా మీడియా ముందుకు అందరి ముందుకు వచ్చి నేను చంపేశానని చెప్పినాక కూడా వాడిని ఏం చేయలేకపోతున్నామంటే మన దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వీళ్ళు కావాలనే లేట్ చేశారా, మరి అక్కడున్న వ్యవస్థ కావాలనే లేట్ చేసిందా, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. రోజు రోజుకి అయితే ఇప్పుడు చూసాం 24 గంటలు అయితే సేవలు అయితే నిలిపివేశారు వైద్యులు, డాక్టర్లు అందరూ. ఎంతోమంది డాక్టర్లు రోడ్ల మీదకి రావడం, నిరసనలు తెలియజేయడం, వాళ్ళకున్న బాధలు వెళ్ళబుచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలాంటి రేప్ కేసులైనా, మర్డర్ కేసులైనా ఏం జరిగినా వెంటనే శిక్ష పడేలాగా, వెంటనే వారికి ఉరి శిక్షణ, లేకపోతే వారికి కూడా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఒకరిని చంపారో అదేవిధంగా వాళ్ళని చంపడమా, ఇలాంటి శిక్షలు భారతదేశంలో వస్తే ఎవరికి ఎలాంటి భయాలు బాధలు ఉండవు, అందరూ హ్యాపీగా బతకొచ్చు. లేకపోతే రోజు రోజుకి ఇలా లేట్ అవుతుంది అంటే నేను రేప్ చేసి కూడా ఇంకో 4 రోజులు బతకొచ్చు, నేను మర్డర్ చేసి కూడా ఇంకో 10 నెలలు బతకొచ్చు, నేను ఏ నేరం చేసినా కూడా నాకు ఇంకా బతికే అవకాశం ఉందని నేరస్తులకి ఒక అవకాశం ఇచ్చినట్టే అవుతుంది కదా. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ విషయం మీద కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో. ఇది ఇప్పుడైతే సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. సిబిఐ మరి ఏ విధంగా దర్యాప్తు చేస్తుంది, దీని లోపలికి, ఈ కేసు లోపలికి వెళ్ళి అక్కడ మరి ఏదైతే అక్కడ ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందికి ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా, దీంతో ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికైతే ఏం తెలియని పరిస్థితి. చూద్దాం రానున్న రోజుల్లో ఈ కేసు మీద ఎలాంటి విషయాలు బయటికి వస్తాయో. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.